గురువు అని ఎవరని అనాలి? గురువు అన్నానికి అనిపించుకోవడానికి చాలా పెద్ద పాదం గురువు అని. అసలు నిజానికి ఎవరు పడితే వాళ్ళని గురువు అనకూడదు, అనేస్తాం. కానీ గురువు అంటే లఘువు కాదు, భారం. అంత భారం వహించేవాడు గురువు అంటే చిన్న విషయం కాదు. అంత జ్ఞానాన్ని కలిగి ఉండాలి, ఆత్మానాత్మ వివేచన కలిగి ఉండాలి, ఇహాముత్త ఫలభోగ విచారణ కలిగి ఉండాలి, శ్రవణ మనన నిధిధ్యాసనాలతోటి తన జీవనాన్ని సార్థకత చేసుకుని పరమాత్మ దిశగా ప్రయాణిస్తూ ఉన్నవాడు తాను తరిస్తూ ఇతరులు కూడా తరింప చేయాలనే తపన ఎవరికి ఉంటుందో వాళ్ళని గురువు అని అనాలి. అంతే తప్ప బస్సు ఎక్కి కండక్టరు కూడా గురువే, గురువు టికెట్ అంటాడు ఏమండి. అలా ప్రతి చిన్న విషయానికి వాడు గురువే, కిల్లికొట్లోనూ గురువే, వాడు గురు. అలా ఈ సంబోధన ఏంటండి? గురువు అంటే ఎంత పెద్ద విషయం, లఘు చిన్న విషయం కాదని చెప్పడమే గురువు అంటే. గుకారశ్చ గుణాతీతో రుకారో రూపవర్జిత గుణాతీతం అరూపంచ గురురీత్యభిధీయతే అంటారు గురు శబ్దానికి అర్థం చెప్తూ. సామాన్యమైన విషయం కాదు. సాక్షాత్ గురువు అంటే ఎవరు? కృష్ణం వందే జగద్గురు, ఆయనే అసలు గురువు. ఆ తర్వాత శంకరులు శివుడిని మొదలుకొని సదాశివ సమారంభం అని మనం అనుకుంటాం కదా. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమ అస్మదాచార్య పర్యంతం, నేటి వరకు అంటే అక్కడి నుంచి మొదలుకొని నేటి వరకు ఎవరైతే మనకి సంప్రదాయాన్ని అందిస్తూ ఉన్నారో వారందరూ గురువులు. వ్యాసుడు గురువు గట్టిగా మాట్లాడితే. ఎందుకంటే ఇంత జ్ఞానాన్ని, ఇంత పురాణాలని, ఇంత ఇతిహాసాలని ఇన్నింటిని ఇచ్చిన ఆయన అసలు గురువు. ఆయనకే గురువు అని పేరు. ఆయన పుట్టిన తిథే పూర్ణిమ, అదే గురు పూర్ణిమ. అంతేగాని సాయిబాబాకి గురు పూర్ణిమకి సంబంధం లేదండి. ఆ రోజు ఆయన పుట్టనూ లేదు, గిట్టనూ లేదు. ఏంటి సంబంధం గురు పూర్ణిమకి ఆయనకిను? గురువు ఎలా అవుతారు? ఒక్కటి ఆలోచించండి, గురువు అనేది ఏంటి? ఇందాక చెప్పిన లక్షణాల్లో ఈయనకి ఏమైనా ఉన్నాయా అలాంటి లక్షణాలు? గురువు అందాం, ఒకవేళ ఉంటే చూపించండి. తత్వాన్ని ఎక్కడైనా బోధించడం జరిగిందా? వైదిక సనాతన ధర్మం గురించి ఎక్కడైనా ఆయన చెప్పడం జరిగిందా? ఆయన చరిత్రలో కానీ పుస్తకాల్లో కానీ ఎక్కడ ఇటువంటివి చేసిన దాఖలాలు లేవే. ఇక్కడ గురువు అంటే సనాతన ధర్మంలో ఎవరైతే జ్ఞానాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే తాను తరిస్తూ ఇతరులు కూడా తరింపజేయడానికి ప్రయత్నిస్తారో, ఎవరైతే ఆత్మానాత్మ విచారణ చేస్తారో వాడిని గురువు అనాలి. ఎవరు పడితే వాళ్ళని గురువు అనడానికి మీద ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి వాళ్ళని, బాబాలని వాటిని కాషాయం కట్టుకున్నంత మాత్రం చేత గురువు అంటే, కాషాయం కట్టుకుంటే వాళ్ళకి నమస్కరించుకున్న తప్పులేదు, వాళ్ళని నిందించకూడదు. ఇది కూడా మనకి సంప్రదాయం నేర్పిన జీవన విధానం అండి. కాషాయ దండ మాత్రేనా వాళ్ళకి నమస్కరించాల్సిందే, అంతే. వాళ్ళ తప్పు ఏముందని మనకు అనవసరం. అందుకని దైవంగా భావించి వాళ్ళు ఫోటో పెట్టి అదొక కల్ట్ తయారవకూడదు, అదొక పూజ. అది ఒక నమస్కారం, యతీశ్వరులకు నమస్కారం, అంతే. ఇది యతి కాదు అలా అని. అలాంటి వాళ్ళకి చేసిన పూజ. ఇప్పుడు వేద ధర్మం ప్రకారం ఎవరైతే పరమాత్మతత్వం భాషిస్తోందో అలా పరమాత్మతత్వం ప్రతిబింబించి ఆ అంశని తీసుకున్న వాళ్ళకి నేను అర్చించినా తప్పులేదు తప్ప, నేను వ్యతిరేక్తంగా ఉన్న వాళ్ళు పూజ చేస్తే పాపం వస్తుందని కూడా చెప్తోందండి. అంటే పరమాత్మాంశలు కాని వాళ్ళని, లేదా వేద వ్యతిరేక్తంగా పరమాత్మ వ్యతిరేక్తంగా తిరిగే వాళ్ళని, సంచరించే వాళ్ళని, లేదా ప్రవర్తించే వాళ్ళని అర్చించినా కూడా దోషమే, గుర్తుపెట్టుకోండి. అంటే వేద వ్యతిరేక విధానం అవుతుంది, అది మహాదోషం అవుతుంది. అందుకని గురువు అంటే ఎవరినాలా అనేది ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. మరి మీరు చెప్పినట్టు తాను తరించి తన ద్వారా మిగిలిన వారిని తరించిన వారిని గురువు అనాలి అన్న మాట మీరు చెప్పారు. మరి అలా అన్నవారిని ఈ అర్చనలతో కానీ స్తోత్రాలతో కానీ పూజలు చేయడం, దేవాలయాలు నిర్మించడం ఎంతవరకు సమంజసం గురుగారు? చాలా పెద్ద తప్పు అండి ఇది. ఇందాక మనం మొదటే అనుకున్నాం, అలాంటి వాళ్ళ పేర్లని ముందు కలుపుకొని పెట్టుకోవడం, అలాగే మన రామకృష్ణ నామాలకి ఆ పదాలను చేర్చడం, ఆ పేర్లతో గాయత్రిని తయారు చేసుకోవడం, ఇవి ఇంతకన్నా పైత్యం ఏముంటుంది? కలియుగ లక్షణాలు అని అనుకుందామా అంటే అని వదిలిపెట్టేయడం తప్ప అంతకన్నా మనం వాళ్ళ దృష్టిలో చేసేది ఏం లేదు. పైగా అలా వ్యవహరిస్తున్న వాళ్ళకి మనం మార్చుదామని మన ప్రయత్నం చేస్తే తిరిగి మననే నిందించే పరిస్థితికి వచ్చారు. అసలు శబ్దానికి అర్థం ఉండాలి. సంస్కృత శబ్దం కానే కాదు అది. అందులో ఏం అర్థమూ లేదు. ఎక్కడ ఏ పురాణాల్లో, ఏ శాస్త్రంలో, ఏ వేదంలోనూ చెప్పబడలేదు సాయి అనే పదం. ఇప్పుడు దాన్ని రాముడికి ఎలా జోడిస్తావు? కృష్ణుడికి ఎలా జోడిస్తావు? ఆలోచించండి ఒకసారి. ఇవి అన్నిటిలోనూ
ప్రబలిపోయింది. ఈ పేరు లేకుండా ఎక్కడా లేదు. నేను తప్పు పట్టట్లేదు ఈ విషయం. ఎన్నో డిబేట్లు అయ్యే వీటి మీద ఇప్పటిదాకా మీరు అందరూ చూసే ఉంటారు. దీని గురించి ప్రవచనకారులు, ఈ కాలంలో ఉన్న పెద్ద పెద్ద ప్రవచనకారులు ఎవరున్నారో వాళ్ళలాంటి వాళ్ళు ఖండించాలి. వాళ్ళకి ఆ భయం, ఖండిస్తే ఏమవుతుందో అని, మళ్ళీ ఈ కల్ట్ అంతా వచ్చి మీద పడతారని. పాపం ఒక్కొక్కసారే తలనొప్పులు తెచ్చిపెట్టుకున్నారు కొంతమంది ఇదివరకు. అటువంటి మళ్ళీ నాకెందుకు లేని వెనకాడుకు వేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా అహమస్మి అని చెప్పిన మహాత్ములు ఒకే ఒక్క ఆయన ఉన్నారు, పరమపూజ్య సమన్వయ సరస్వతి డాక్టర్ సామవేదం షణ్ముఖ శర్మ గారు, అస్మత్ గురువరేణ్యుడు. ఇవారు నిర్భయంగా చెప్పడం జరిగింది. వాళ్ళు గురువుగారు ధైర్యంగా చెప్పారు ఈ విషయం. ఈ కల్ట్ కరెక్ట్ కాదు, నేను వ్యతిరేకిని కాను సాయికి, ఆయనకి అనుకూలము కాదు, తటస్థంగా ఉన్నాను నేను, నాకేం ప్రేమ లేదు ద్వేషము లేదు, నాకు అక్కర్లేదు ఆ విషయం, నా ధర్మం నాకుంది అని చెప్పిన కిందాక స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. ఈ ధర్మంలో లేదు దాని గురించి ఇంత చర్చ అవసరమా? ఆలోచించండి ఒకసారి. గట్టిగా 40-50 ఏళ్ల క్రితం ఈ పేరుందా, ఈ నామం ఉందా, ఈ రూపం ఉందా? ఇప్పుడు కొత్తగా మనం తెచ్చిపెట్టుకున్నవి కాదా ఇవి? అవసరమా మనకివి? అందుకని ఈ కాలంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు ఖండించాలి వీటిని. గుళ్ళు కట్టి, గోపురాలు కట్టి, ఇవన్నీ చేసి అసలు ఆ గుడి అన్నం కూడా తప్పేదాన్ని అక్కడ కూడా ఖండించడం జరిగింది. మందిరాలో వాళ్ళు ఏమో అనుకోవచ్చు. ఆలయం అనే పదం నిషిద్ధం, దానికి ఒక ఆచారం ఉంది, ఆగమం ఉంది, శిల్పశాస్త్రం ప్రకారం నిర్మించాల్సినవి ఉన్నాయి, దానికి అంది ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు ఉన్నాయి ఆలయం అనడానికి కూడా. అలా ఉంటేనే ఆలయం అనాలి, అలా లేకపోతే అదొక మందిరం అనుకుంటే మంచిది. వాళ్ళు అంతకన్నా తప్పు, అలా అనుకుంటే ఏం తప్పులేదు, ఎలా అనుకున్నా నష్టం లేదు. కానీ ఆలయం అనడానికి మాత్రం వీల్లేదు. ఆలయం అంటే ఆగమశాస్త్రం ప్రకారం ఉండాలి. ఆగమశాస్త్రం ప్రకారం ఉన్నాయా ఆ ఆలయాలు? మన దేవతలు పట్టిన ప్రతి ముద్రకి, ప్రతి ఆసనానికి ఒక అర్థం ఉందండి. అంటే దేవతలు ఒక కాలు, అమ్మవారు ఒక కాలు పైన పెట్టి ఒక కాలు కింద పెట్టి కూర్చుంటుంది ఒక చోట పద్మాసనంలో కూర్చుంటుంది. ప్రతి దానికి ఒక ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి, ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయి. ఒక్కొక్క చేతిలో 4 చేతులుంటే పట్టిన ఆయుధానికి, పట్టిన ముద్రలకి విశేషమైన అర్థాలు ఉన్నాయి. ఇక్కడ ఏమున్నాయని అన్నాం. అలాంటి ఒక ప్రమాణంతో కూడుకున్నటువంటి విశేషాలు ఏమైనా ఆయన దగ్గర ఉన్నాయా? ఉంటే అప్పుడు గురువు అన్నాం. జ్ఞానాన్ని ఏమైనా బోధించారా? సనాతన హిందూ ధర్మం, మన వేద ధర్మం గురించి ఎక్కడైనా చెప్పడం జరిగిందా ఆయన? అందరికీ మాలిక్ ఒక్కడే అంటే అందరికీ మాలిక్ ఒక్కడే ఎందుకు అవుతాడండి? ఎవరి మాలిక్లు వాళ్ళకు ఉన్నారు. మీ మాలిక్ ఎవరి మాలిక్ వాడుకు, అందరికీ ఒకడే మాలిక్ ఏం కాదు. మాలిక్ కూడా వాళ్ళు చూసుకోవాలండి. నా దైవం నాకుంది, నేను నా దైవాన్ని మాత్రమే పూజిస్తాను అంటే అవతల వాళ్ళు ఎవరో ప్రేరేపించి అందరికీ ఒక్కడే అంటే మనం కూడా కాబూజు అనుకుని అందరూ అలాగే వెళ్ళిపోతున్నారు. సబ్కా మాలిక్ ఏకైనా ఆయన అనుకుంటే ఆయనకి అది అనుకోనండి. కానీ మన దైవం మనకు ఒకటి ఉంది కదా, మన రాముడు, మన కృష్ణుడు, మన అమ్మవారు, మన లక్ష్మీదేవి, మన దుర్గా, మన కాళి, మన చండి, మన గ్రామ దేవతలు ఎన్ని లేవండి? ఎందుకు ఈ కొత్త దేవతలు తీసుకొచ్చుకోవడం? కొత్త తెస్తే కొంప ముంచుతుందని మా గురువుగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. కొత్త విషయం కొంప ముంచుతుంది. ఈ కొంప ముంచింది ఇన్నాళ్ళకి చిన్న విషయం. ఇప్పటిదాకా ఎన్ని సమస్యలు తెచ్చిపెట్టుకున్నాం వీటి వల్ల, ఎంతెంత గొడవలు అవుతున్నాయి. ఆలోచిస్తే ధర్మంగా ఆలోచించే వాళ్ళకే ఒక్కసారి కించిత్ ఆలోచించగలిగితే అర్థమవుతుందండి. సనాతన ధర్మంలో లేని విషయాన్ని మేము చేస్తున్నామని ఆ అవలంబకులందరికీ కూడా అర్థమవుతుంది ఆలోచిస్తాం. కానీ మేము ఆ కల్ట్ని నమ్ముతాం, మేము ఆ ప్రేరకులు, మేము అనుయాయులం, మేము దాన్ని ప్రోత్సహిస్తాం అనుకుని వెళ్ళే వాళ్ళకి మనం చెప్పాల్సిన పని లేదు, వాళ్ళని మనం మార్చాల్సిన పని అంతకన్నా లేదు. మనకంటూ ఒక ధర్మం ఉంది, దాన్ని మనం ఆచరిస్తాం. వాళ్ళ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు వాళ్ళకు ఉన్నాయి. పైగా మన ధర్మాన్ని పాడు చేసేవన్నీ పెట్టారండి. ఒక వారం పెట్టేసుకున్నారు ప్రత్యేకంగా. 7 వారాల్లో ఆదివారం సూర్యనారాయణ మూర్తికి సూర్యుని ఆరాధిస్తాం, సోమవారం శివుణ్ణి ఆరాధిస్తాం, మంగళవారం ఆంజనేయ స్వామిని ఆరాధిస్తాం, సుబ్రహ్మణ్య స్వామిని, బుధవారం గణపతిను అయ్యప్ప స్వామిని ఆరాధించే వాళ్ళు ఉన్నారు, గురువారం అయ్యగానే అయిపోయింది అంతే, ఇంకెక్కడికి వెళ్ళిపోయి సాక్షాత్ కృష్ణుడు శివుణ్ణి అసలు అన్ని వారాలు అందరి దేవతలను ఆరాధించాల్సిందే. గురువారం ఆయన కోసం ప్రత్యేకించి చెప్పడింది. ఆ వారం కానే కాదు, ఎక్కడా లేవటువంటి. శుక్రవారం అమ్మవారు, శనివారం వెంకటేశ్వర స్వామి, అయిపోయింది. ఆ వారం కూడా ఎలా లాగేసుకుందారో చూడండి. అంటే వారం దొంగిలించేశారు వాళ్ళు అక్కడికి గురువారాన్ని. పైగా గురువు అనే శబ్దం తీసుకుని గురువారానికి ఆయనే గురువు అనుకునే మాయలు కూడా భ్రమలో పెద్ద భ్రమ ఇది పెద్ద భ్రాంతిలో జీవిస్తారు వీళ్ళంతా కూడా. గురు శబ్దానికి, గురువారానికి, ఈ గురువుకి ఏమీ సంబంధం లేదు.
పోనీ లక్ష్మీ వారం కూడా మరీ మంచిది మనకి. మనం అలాగే అనుకుందాం. ఒక్కొక్క వారాన్ని వేరు ప్రాంతాల్లో వేరు పేర్లతో పిలుస్తారు. అలా బెస్తవారం అంటారు కొంతమంది ఒక ప్రాంతంలో, అటు అక్కడ రాయలసీమ ప్రాంతంలో. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాంతీయ భేదాన్ని బట్టి పిలుస్తూ ఉంటారు. సరే, ఏవైనా వారాలన్నీ 7 వారాలే కదా, ఎంత ఉన్నాను 7 వారాల్లోనూ కూడా స్మరించాల్సింది ఒక్కటే. అందుకే పరీక్షణ్ మహారాజుకి భాగవతం చెప్పకముందు ఆయన పాము కాటు వేసిన తర్వాత 7 రోజుల్లో మరణిస్తాడని శాపం, శృంగి ఇచ్చిన శాపం, అంతే కదా. 7 రోజుల్లో మరణిస్తాడంటే మనం అందరం కూడా 7 రోజుల్లోనే మరణిస్తాం కాదా? ఉన్నవి 7 రోజులే కదా. అంతే. ఆదివారమో, సోమవారమో, మంగళవారమో, బుధవారమో, గురువారమో, శుక్రవారమో, శనివారమో, ఉన్నవి 7 వారాలు. మనము 7 వారాల్లోనే 7 రోజుల్లోనే మరణిస్తాం ఏదో ఒక రోజు. 7 రోజుల్లో మరణించడం అంటే ఇదే. ఆయన అక్కడ 7 రోజుల్లో మరణించిన ఆసన్నమవుతుంది మరణం అని తెలిసిన తర్వాత ఆయన చేసింది ఏంటి? వెంటనే 7 రోజుల్లో మరణం అంటే 7 రోజుల్లో మరణించకుండా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచించలేదు. 7 రోజుల్లో మరణించబోతున్న నేను ఏం చేసి తరించాలని ఆలోచించాడు. ఇది సనాతన ధర్మం అంటే, ఇది భాగవతం అంటే. అది అయిపోయిందండి అంతే. 7 రోజులు ఆ తపన ఉంటే శుక మహర్షి లాంటి వరకు దొరుకుతాడు. సాధారణమైన శుక మహర్షి దొరకడం అంటే ఆయన అవధూత. పోయి అవధూత అనే పేరు తగిలించుకున్నారు కొంతమంది ఆఖరికి. అవధూత అనే దానికి నిర్వచనం చెప్పాలంటే అసలు ఎవరు సరిపోరు. అవధూతలు ఇప్పుడు దొరకరు మనకి ఎవరు. అసలు అవధూత దొరికే విషయం కాదు. ఆయన బాలోన్మత్త పిశాచవేషవత్ అంటారు. ఆయన ఎలా సంచరిస్తారో ఆయనకే తెలియదు. బాలుళ్లాగా, ఉన్మత్తత పిచ్చివాళ్ళలాగా, పిశాచం పట్టిన వాళ్ళలాగా తిరుగుతూ ఉంటాడు. ఏమీ పట్టడు, సర్వం బ్రహ్మమైన ఆయన రమిస్తూ ఉంటాడు తనలో తాను. అలాంటి వాడు అవధూత అంటే సన్యాసాశ్రమం కన్నా కూడా ఇంకా పైన అండి అది. అలాంటి ఆశ్రమం అది, అలాంటి విషయం అది అవధూత అంటే. ఆ స్థాయి శుకుడు దొరికాడు ఆయనకి. దొరికాడంటే 7 రోజులు తరించాలని తపన తగిలితే శిష్యుడికి గురువు శుకుడై వస్తాడు అని చెప్పడానికి భాగవతమే ఉదాహరణ. అలాంటి తపనతో ఉన్న పరీక్షిత్తుకి శుకుడు దొరికాడు. వచ్చి 7 రోజులు తరించిపోయే మార్గం చెప్పాడు. ఇది గురువు అంటే, అది గురుతత్వం అంటే. అలాంటి భాగవతాన్ని, అలాంటి కృష్ణుడిని, అలాంటి రాముణ్ణి, ఇలాంటి దేవతల్ని నామస్మరణ చేత తరించగలిగేంత చిన్న 2 అక్షరాల దేవతలండి మనకి. లేదంటే మాకు 2 అక్షరాల దేవత అంటారేమో వాళ్ళు కూడా ఆఖరికి. 2 అక్షరాల చేతి తరింపజేసేంత. 2 అక్షరాలు అంటే ఎంత వ్యుత్పత్తి అర్థాలు ఉన్నాయో వాటికి. రకార మకారాలకు ఉన్న అర్థాన్ని రామతాపిని ఉపనిషత్తు, అటు మంత్రశాస్త్రం అద్భుతంగా చెప్తుంది. రకార అకార మకారములు దాంట్లో ఉన్నాయి. అదే అకార ఉకార మకారమైన ఓంకారం అని చెప్తోంది. రామ అంటే ప్రణవం, అదే ఓంకారం. అదే ఓంకారం నుంచి వేదం వచ్చింది. రామాయణమే వేదం. రాముడే వేదవేద్యుడు. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచీనసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదవేద్యుడు రాముడే దిగి వస్తే రాముడు నడిచిన నడతే వేదమైంది. అందుకే రామాయణమే వేదము, వేదవేద్యుడే రాముడు. ఎందుకన్నా ఏం కావాలన్నా మనకి? అలాంటి విశేషాలు గురువులు. వేదాలని వాల్మీకి ఒక పెద్ద గురువు, ప్రథమ గురువు. ఇంకా చెప్పాలంటే ప్రధాన గురువు, ప్రథమ గురువు వాల్మీకి. వాల్మీకి ఇచ్చిన రామాయణాన్ని వ్యాస మహర్షి ప్రతి పురాణంలో పెట్టాడండి. ఇది వీళ్ళు గురువులు అంటే మనకి. ఇంతకన్నా పెద్ద గురువులు ఉంటే చెప్పండి చూద్దాం. 18 పురాణాల్లోనూ రామాయణాన్ని ప్రతి చోట అంతో ఇంతో పెట్టే ఉంచాడు వ్యాస మహర్షి. అంటే వాల్మీకి ఎంత గౌరవం ఇచ్చిన రామాయణాన్ని ఎంత బలంగా తీసుకున్నారో వ్యాస మహర్షి చూడండి. భాగవతంలోనూ రామాయణం వస్తుంది, స్కంద పురాణంలోనూ రామాయణం వస్తుంది. ప్రతి పురాణంలో రామాయణాన్ని పెట్టారు. అంటే ఒక వ్యాస వాల్మీకులు గురువులు. వ్యాసుడు ప్రధానంగా గురువు, ఆదిశంకర భగవత్పాదుల వారి గురువులు. ఇలాంటి వాళ్ళు గురువు అనాలండి. అంతేగాని మరి వేదాన్ని, మన ధర్మాన్ని పక్కకి తోసి కొత్త విధానాలు తయారు చేసి వేద సనాతన ధర్మాన్ని రూపుమాపాలని కంకణం కట్టుకున్న వాళ్ళని మనం దూరం పెట్టాలి. సాధ్యమైతే అలాంటి వాళ్ళకి దూరంగానే ఉండాలి. ఎవరికి దూరంగా ఉండాలో చెప్పక్కర్లేదు. అదే గురుగారు.